Hello everyone. నా పేరు మొహమ్మద్ అజరుద్దీన్ అండి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ద సీనియర్ ట్రైనర్ ఎట్ వెబ్ ట్రైనింగ్స్ అకాడమీ. ఈ సెషన్ లో మనము డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ లో ఏం బెనిఫిట్స్ ఏముంటాయి, డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి మనం ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తాము, ఆ కంప్లీట్ టాపిక్స్ మనము ఒక షార్ట్ వర్షన్ ఆఫ్ ద వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. సో డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ మనం ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాము. సో ఒక వెరీ సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ఫస్ట్ నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తర్వాత తెలుగులో క్లారిఫై చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఈజ్ అ స్ట్రాటజీ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ టు అచీవ్ విజిబిలిటీ, బ్రాండింగ్, లీడ్స్ అండ్ సేల్స్. అంటే ఒక సింపుల్ డెఫినేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కంపెనీ, ఒక సర్వీస్, ఒక కంపెనీ, బిజినెస్ వాళ్ళు యూజ్ చేసి మన ప్రోడక్ట్ని మన టార్గెట్ ఆడియన్స్ ముందు చూపించడము. దాని ద్వారా మనకి ఏంటంటే, ఫస్ట్ విజిబిలిటీ అంటే మన ప్రోడక్ట్ అండ్ మన సర్వీస్ అనేది పబ్లిక్కి తెలియాలి. తర్వాత మన బ్రాండ్ అనేది విజిబుల్ అవ్వాలి, బ్రాండింగ్ అంటాము. అండ్ దాని తర్వాత వచ్చేసి లీడ్స్ అంటే వాళ్ళ డీటెయిల్స్, అండ్ దాని తర్వాత వచ్చేసి సేల్స్. అంటే ఒక స్ట్రాటజీ, మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మనం మార్కెటింగ్ చేసి మన బిజినెస్ని గ్రో చేయడంని మనం డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తాము. ఒక రెస్టారెంట్ వెళ్ళాలనుకుంటున్నారు ఈ వీకెండ్లో, ఓకే. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ విల్ డూ ఇస్, దెర్ ఆర్ 2 ways. మీరు 2 waysలో మీరు చూడొచ్చు. ఒకటి ఏంటంటే, నెంబర్ 1 మేబీ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, ఓకే, బెస్ట్ చైనీస్ ఆర్ బెస్ట్ ఇటాలియన్ రెస్టారెంట్స్ అని. ఆర్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వాచ్ చేసేటప్పుడు సమ్ ఫుడ్ బ్లాగర్ వస్తారు కదా, ఆ ఫుడ్ బ్లాగర్ వచ్చినప్పుడు మీరు ఆ పర్టికులర్ డీటెయిల్స్ చూసుకొని మేబీ అక్కడ మీరు నెక్స్ట్ వెళ్ళడానికి ప్లాన్ చేయొచ్చు. అంటే ఈ సెర్చ్ చేయడం కూడా డిజిటల్ మార్కెటింగే. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో రూల్స్ వాచ్ చేసి ఆ పర్టికులర్ బిజినెస్కి వెళ్ళడం, అది కూడా డిజిటల్ మార్కెటింగే. ఆర్ యూట్యూబ్లో మీరు ఏదైనా వీడియో చూసి ఆ పర్టికులర్ బిజినెస్కి గురించి తెలుసుకుంటున్నారు, సో దట్ ఈస్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ itself. And why should we choose digital marketing అంటే, డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి బెనిఫిట్స్, ఎలాంటి వాల్యూస్ అనేది వస్తుంది. నెంబర్ 1 ఆ పాయింట్ ఏంటంటే బెటర్ రీచ్. అంటే బెటర్ రీచ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను అనుకుందాం, ఓకే. సో ఒక పేపర్ యాడ్ నేను రన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పేపర్ యాడ్ అనేది నేను సమ్వేర్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆ పేపర్లో యాడ్ పెట్టాను నేను. సో ఆ యాడ్ మనం ఎంతమంది చూడగలుగుతారు, ఆ పర్టికులర్ యాడ్ ఎంతమంది చూస్తారు అనేది రీచ్, ఓకే. ఎంతమంది చూడగలుగుతున్నారు అనేది రీచ్. ఇప్పుడు ఆ పేపర్ యాడ్ నేను ఇచ్చినప్పుడు లెట్ us assume that ఆ పేపర్ అనేది ఒక 10 lakh మెంబర్స్ ఆ పేపర్ డైలీ చదువుతారు. అంటే ఈ యాడ్ని అరౌండ్ 10 lakh మెంబర్స్ మాత్రమే చూడగలుగుతారు. అది బేసికలీ కాల్డ్ as రీచ్. అదే ఇప్పుడు మీరు ఈ ట్రెడిషనల్ వేలో కాకుండా డిజిటల్లో మీరు ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఫేస్బుక్లో అడ్వర్టైజింగ్ చేశారనుకోండి, మీరు ఒక యాడ్ రన్ చేస్తే మీరు ఎంతమందిని రీచ్ అవ్వచ్చు హైదరాబాద్లో అంటే, అందులో crores of people you can able to reach based on మీ టార్గెట్ ఆడియన్స్. సో ద ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్లో ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇస్ మీకు రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే ఒక సిటీ, ఒక స్టేట్, ఒక కంట్రీ ఆర్ ఈవెన్ ద ఎంటైర్ వరల్డ్, మీ దగ్గర బడ్జెట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, గూగుల్ లాంటి కంపెనీస్ వాళ్ళ బడ్జెట్ చాలా హై ఉంటుంది. సో దే ఆర్ టార్గెటింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు డూ దేర్ ప్రమోషన్ అండ్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. వెరాజ్ మీరు కావాలంటే ఒక జస్ట్ హైదరాబాద్లో మాత్రమే మనం మార్కెటింగ్ చేయగలుగుతాం. దీన్ని మనం అంటాము బెటర్ రీచ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మార్కెటింగ్ చేసేటప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ప్రోడక్ట్ వచ్చేసి రోలెక్స్ వాచ్ అనుకుందాము. సో మీరు రోలెక్స్ వాచ్కి మార్కెటింగ్ చేస్తున్నారు, బ్రాండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు రోలెక్స్ వాచ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ వాచ్, ఫ్యూ లాక్స్ ఆఫ్ రూపీస్ వాచ్ ఉంటుంది, 2-3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్ అన్ యావరేజ్. సో ఆ పర్టికులర్ వాచ్ కొనే వాళ్ళు ఎవరు? సో ఇఫ్ యూ సే అంటే ఎవరైనా రోడ్ మీద వెళ్ళాడుకుంటారంటే కొన్నారు, యూ షుడ్ బి రిచ్ ఫర్ దట్, రైట్? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఒక రియల్ అమేజింగ్ పార్ట్ ఏంటంటే, సో ప్రిసైజ్ టార్గెటింగ్. అంటే మీరు ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చూపించకుండా మీరు స్పెసిఫిక్గా ఒక పర్సన్ని టార్గెట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐఎమ్
టీచర్, ఓకే, ఐఎమ్ ట్రైనర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలాంటి నాకు యాడ్స్ వస్తాయంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ కంపెనీస్, జూమ్ లాంటి కంపెనీస్, థింకిఫిక్ లాంటి కంపెనీస్ అండ్ క్లాస్ ప్లస్ లాంటి కంపెనీస్ నాకు యాడ్స్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ అనేది టీచర్స్కి ట్రైనర్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ టీచర్స్ అండ్ ట్రైనర్స్కి టార్గెట్ చేస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే మన టార్గెట్ ఆడియన్స్ని మనం రైట్గా రీచ్ అవుతున్నామా లేదా, ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. అండ్ ఇందులో ప్రిసైజ్ టార్గెటింగ్ ఎలా అంటే మీరు లొకేషన్, మీరు ఏజ్, జెండర్, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ పర్సనల్ బిహేవియర్ ఏంటి, ఆ పర్సనల్ డీటెయిల్స్ ద్వారా కూడా మనము ప్రిసైజ్ టార్గెటింగ్ అనేది చేయగలుగుతాము. అందుకనే డిజిటల్ మార్కెటింగ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ స్ట్రాటజీ ఆఫ్ మార్కెటింగ్ అండి. నెంబర్ 3, కాస్ట్ ఎఫెక్టివ్. మనం వేరే ఏ మార్కెటింగ్ అనేది చేసినా మన కాస్ట్ అనేది ల్యాక్స్లో ఉంటుందండి. మినిమం మీరు పేపర్ అడ్వర్టైజింగ్ చేస్తే 1 lakh 2 lakh నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ కెన్ గో టు వెరీ హై అమౌంట్. బట్ ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్లో చూస్తే కొన్ని స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే వితౌట్ ఇన్వెస్టింగ్ మనీ మనం మార్కెటింగ్ చేయొచ్చు. ఇప్పుడు పర్టికులర్ వీడియో మీరు చూస్తున్నారు, ఇది యాక్చువల్గా మా ఇన్స్టిట్యూట్ మార్కెటింగ్, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ అ మార్కెటింగ్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్. బట్ ఇందులో చూడండి, నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎలాంటి మనీ నేను యూట్యూబ్కి ఇవ్వట్లేదు. బట్ ఈ వీడియో మీ దగ్గర వచ్చింది, మీరు ఈ వీడియో చూస్తున్నారు అండ్ టుమారో మీరు రేపు వచ్చేసి జనరల్గా కోర్స్ జాయిన్ అయ్యారనుకోండి, యు ఆర్ యాక్చువల్లీ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్. అంటే ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే వితౌట్ ఎనీ కాస్ట్ ఆల్సో మనం ఏంటంటే మార్కెటింగ్ చేయగలుగుతాము. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కూడా అది కంపేర్ టు ట్రెడిషనల్ చాలా తక్కువ ఉంటుందండి. అండ్ నెంబర్ 4 వచ్చేసి బెటర్ ఎంగేజ్మెంట్. మరి చూస్తుంటారు పేపర్లో, రేడియోలో అండ్ టెలివిజన్లో అండ్ ఆటోస్ వెనకాల హోర్డింగ్స్లో యాడ్స్ ఉంటాయి. అసలు యూజర్ ఎంగేజ్ చేస్తారా? చూసి అసలు లైట్ తీసుకుని వెళ్ళిపోతారు. నోబడీ ఈస్ గోయింగ్ టు ఎంగేజ్ విత్ దట్ యాడ్. అవునా? సేమ్ వేలో ఇప్పుడు మీరు చూడండి, డిజిటల్లో మీరు ఒక యూట్యూబ్ వీడియో పెట్టండి ఆర్ ఏదైనా చేయండి, ఇక్కడ ఏమవుతుందంటే యూజర్ అనేవాడు పక్కా ఎంగేజ్ చేస్తారు. అతను ఒక కామెంట్ అయినా పెడతారు, లైక్ అయినా పెడతారు. సో అక్కడ ఏంటంటే మనకు అర్థమవుతుంది ఆ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ఉందా లేదా, పర్టికులర్ ప్రోడక్ట్ అనేది యూజర్కి ఇష్టపడుతున్నారా లేదా అనేది మనం చూడగలుగుతాము. అండ్ నెంబర్ 5 వచ్చేసి హై ROI. అంటే మనం ఒక 1 lakh rupees ఇన్వెస్ట్ చేసి మార్కెటింగ్ చేస్తే మనం ఏంటంటే ఆ 1 lakh rupeesకి మనకు ఎంత రిటర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అండ్ ఆ పర్టికులర్ అమౌంట్ అనేది చాలా హై ఉంటుంది డిపెండింగ్ ఆన్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో దాని ప్రకారం మనకు హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ 5 ఫ్యాక్టర్స్ వల్ల మీరు ఈ పర్టికులర్ 5 ఫ్యాక్టర్స్ ట్రెడిషనల్తో కంపేర్ చేసుకోండి. ఏ మార్కెటింగ్ అప్రోచ్ అయినా మీరు చేసుకుంటే digital marketing will be the clear winner in this strategy. That is why digital marketing is being used by most of the brands. So ఇప్పుడు పర్టికులర్ కాన్సెప్ట్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు అర్థమైంది, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న బెనిఫిట్స్ అండ్ ఇట్స్ వాల్యూ మీకు అర్థమైంది. సో లెట్స్ సీ వాట్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అంటే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి ఈ టాపిక్లో మనకు ఉండేది ఆర్గానిక్ రిజల్ట్స్, ఆర్గానిక్ మార్కెటింగ్ ఆర్ ఆర్గానిక్ స్ట్రాటజీస్లో నెంబర్ 1 స్ట్రాటజీ వచ్చేసి సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. నేను వచ్చే వీడియోస్లో మన ఇండివిజువల్ వీడియోస్ ఉంటాయండి, అందులో డీటెయిల్గా వాట్ ఈస్ SEO, హౌ SEO ఇస్ ఇంప్లిమెంటెడ్ మనం తెలుగులో డీటెయిల్లో డిస్కస్ చేస్తాము ఆ పర్టికులర్ టాపిక్ గురించి. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి లోకల్ SEO. ఈ టాపిక్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఈ పర్టికులర్ సెషన్లో. బికాజ్ ఇట్స్ ఫర్ ఎ బిగినర్, అంటే జస్ట్ అసలు ఏం తెలియని పర్సన్ ఈ పర్టికులర్ వీడియో వాచ్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్ కోసం చేస్తున్నాను కాబట్టి యాజ్ ఎ బిగినర్ యు ఆర్ ఎ బిగినర్. సో మీకు ఏంటంటే ఒక బేసిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో SEO అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. బేసిక్ పాయింట్ ఆఫ్ SEO ఏంటంటే మనం గూగుల్లో వెళ్ళి ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ కీవర్డ్ ఐ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ అని సెర్చ్ చేస్తే ఈ పర్టికులర్ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఓకే నాకు వచ్చే టాప్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయి కదా ఆర్గానిక్లో, మనకు రిజల్ట్స్ వచ్చేదాన్ని యూజర్ అనేది డైరెక్ట్ వెళ్ళి క్లిక్ చేస్తారు. ఓకే, సో మన వెబ్సైట్ని, మన బ్రాండ్ని టాప్ పొజిషన్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్లో తీసుకొని రావడాన్ని మనము SEO అని చెప్తాము. ఇది ఒక వెరీ టెక్నికల్ ప్రాసెస్ అండి, చాలా డీటెయిల్లో డిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. సెకండ్ స్ట్రాటజీ లోకల్ SEO అనేది ఏంటంటే ఈ SEOలోనే అక్కడ మధ్యలో మనకు మ్యాప్ లిస్టింగ్స్ ఉంటాయి విత్ ఫోన్ నంబర్, విత్ వెబ్సైట్, విత్ అడ్రస్. సో ఆ లిస్టింగ్స్ని మనము లోకల్ SEO అని చెప్తాము. సో ఈ 2 కాన్సెప్ట్స్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ ఉంటాయి. బట్ మీకు ఏంటంటే ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పర్టికులర్ కాన్సెప్ట్, ఈ ప్రాసెస్ని లెర్న్ చేసి ఇంప్లిమెంట్ చేయవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు పెయిడ్ అడ్వర్టైజింగ్ అనే స్ట్రాటజీ ఉంటుందండి. పెయిడ్ అడ్వర్టైజింగ్లో నెంబర్ 1 వచ్చేసి PPC ఆర్ పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్. PPC అంటే బేసిక్గా సేమ్ SEO రిజల్ట్స్లోనే
మనము మనీ పే చేస్తే మన యాడ్స్ వచ్చేసి టాప్లో గూగుల్లో టాప్లో కనిపిస్తాయి అండ్ బాటంలో కూడా మనకు యాడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో మీరు మనీ స్పెండ్ చేసి యాడ్స్ని టాప్ అండ్ బాటంలో విజిబిలిటీ చేయగలిగితే ఆ స్ట్రాటజీని మనము పే పర్ క్లిక్ స్ట్రాటజీ అని అంటాము. దీంతో కూడా మనకు చాలా బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి డిస్ప్లే అడ్వర్టైజింగ్. డిస్ప్లే అడ్వర్టైజింగ్ అంటే ఎక్స్టర్నల్ వెబ్సైట్స్లో మన కంపెనీ మన బ్రాండ్ గురించి అడ్వర్టైజ్మెంట్ పెట్టడం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ వెబ్సైట్ లైక్ క్లిక్బజ్ వెళ్తే లెఫ్ట్, టాప్, రైట్, ఓకే అండ్ బాటమ్ మీరు ఈ పర్టికులర్ ప్లేసెస్లో మీకు యాడ్స్ కనపడుతుంటాయి. సో ఈ యాడ్స్ అనేవి ఏంటంటే డిస్ప్లే క్యాంపెయిన్ అని చెప్తాము. ఈ పర్టికులర్ టాపిక్ గురించి కూడా మనము ఫ్యూచర్లో డీటెయిల్లో డిస్కస్ చేస్తాము. దీని తర్వాత టాపిక్ వచ్చేసి షాపింగ్ యాడ్స్. ఒకవేళ మీరు ఈ కామర్స్ వెబ్సైట్ యూజ్ చేస్తే అండ్ ఇప్పుడు మీరు సెర్చ్ క్వరీ చేయండి గూగుల్లో, జ్యువెలరీ అని సెర్చ్ చేస్తే మీకు టాప్లో ఒక పెద్ద బాక్స్ వస్తుంది, అందులో అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దాన్ని మనము షాపింగ్ యాడ్స్ అని అంటాము. అండ్ దెన్ యూట్యూబ్ యాడ్స్ అంటే బేసిక్గా యూట్యూబ్లో అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ని మనం యూజ్ చేసి మన బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ వచ్చేసి పెయిడ్ అడ్వర్టైజింగ్ అండి. ఇంకా చాలా ఉంటాయి, జస్ట్ మీకు ఒక బ్రీఫ్ సెషన్ కాబట్టి జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెంబర్ 3 థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్లో ఫస్ట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ నెట్వర్క్ మెటా ఆర్ ఫేస్బుక్. సెకండ్ నెట్వర్క్ వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ గురించి నేర్చుకోవాలి. దెన్ థర్డ్ వచ్చేసి వీడియో మార్కెటింగ్ అంటే యూట్యూబ్ గురించి నేర్చుకోవాలి. దెన్ లింక్డ్ఇన్ మార్కెటింగ్, ట్విట్టర్ ఆర్ ఎక్స్ మార్కెటింగ్ అండ్ దెన్ కొరా మార్కెటింగ్. దీంతో పాటు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్లో ఏముంటుందంటే బేసిక్గా 2 స్ట్రాటజీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఆర్గానిక్, ఒకటి వచ్చేసి పెయిడ్ అడ్వర్టైజింగ్. అంటే ఎగ్జాంపుల్ ఆర్గానిక్లో ఏంటంటే ఇవన్నీ ప్లాట్ఫామ్స్లో మనము మన బిజినెస్ పేజ్, మన కంపెనీ పేజ్ క్రియేట్ చేసి ఎవ్రీ డే వీ హ్యావ్ టు కీప్ పోస్టింగ్ కంటెంట్. అంటే క్వాలిటీ కంటెంట్, వాల్యూ ఇచ్చే కంటెంట్ మనం పోస్ట్ చేస్తుంటే నార్మల్ యూజర్స్ చూసి మన పేజ్ని ఫాలో అవ్వడము, మన పేజ్లో ఎంగేజ్ చేయడము, అలా మన బ్రాండ్ అండ్ మన బిజినెస్ అనేది బిల్డ్ అవుతుంది. అది ఆర్గానిక్, ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం అండ్ ఇట్ ఇస్ అ డైలీ ప్రాసెస్. వేరాజ్ పెయిడ్ అడ్వర్టైజింగ్లో ఏంటంటే మనం లీడ్ జనరేషన్ కావాలి, సేల్స్ కావాలి అన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్స్లో మనము పెయిడ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం యాడ్స్ రన్ చేస్తాము అండ్ ఆ యాడ్స్ని బట్టి మనకి ఏంటంటే లాట్ ఆఫ్ విజిటర్స్, లాట్ ఆఫ్ లీడ్స్ అండ్ లాట్ ఆఫ్ సేల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ సోషల్ మీడియాలో బోత్ ఆర్గానిక్ కూడా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ కూడా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మన ఫ్యూచర్లో ఈ టాపిక్స్ గురించి కూడా మనకు ఫ్యూచర్లో వీడియో మనం క్రియేట్ చేస్తాను. లైక్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, కంప్లీట్ స్టార్ట్ టు ఫినిష్ అనేది నేను డిస్కస్ చేస్తానండి. సో మూవింగ్ ఫార్వర్డ్ మనకు అదర్ స్ట్రాటజీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మార్కెటింగ్. అంటే మనము కంటెంట్ రైటింగ్ ద్వారా, బ్లాగింగ్ ద్వారా మనం ఎలా మార్కెటింగ్ చేయొచ్చు, ఓకే ఈ బుక్ ద్వారా ఎలా మార్కెటింగ్ చేయొచ్చు, మనము బ్లాగింగ్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది ఈ కంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీలో మనం ఇంప్లిమెంట్ చేస్తాము. దెన్ ఈమెయిల్ మార్కెటింగ్. మనకు కస్టమర్ ఒక ఈమెయిల్ ఉంటే వాళ్ళని మనం ఎలా ఈమెయిల్ ద్వారా మార్కెటింగ్ అని అట్రాక్ట్ చేయగలుగుతాం అనేది ఈమెయిల్ మార్కెటింగ్. ఓఆర్ఎం అంటే ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ ఏంటంటే సింపుల్గా మన బ్రాండ్ రెప్యుటేషన్ అనేది ఆన్లైన్లో ఎలా ఉంది, పాజిటివా నెగటివా, ఆ రెప్యుటేషన్ని మేనేజ్ చేయడాన్ని మనము ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అని చెప్తాము. అండ్ దెన్ వెబ్ అనలిటిక్స్. వెబ్ అనలిటిక్స్ అంటే బేసిక్గా మన బిజినెస్కి ఒక కంప్లీట్ ట్రాఫిక్ అనాలిసిస్ చేయడము, ఎలా మనం ఈ పర్టికులర్ డేటాని అనలైజ్ చేస్తున్నాము, మనకు ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఏ ట్రాఫిక్ మనకు వాల్యుబుల్ ఉందనేది అనలైజ్ చేయడము. అండ్ దెన్ వీ విల్ ఆల్సో యూజ్ సమ్ ఏఐ టూల్స్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో హెవీగా మనం డిఫరెంట్ ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నామండి. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ ఏఐ టూల్స్ అని కూడా మనం నేర్చుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు effectively work on digital marketing. And then influencer marketing also. This is actually social media ఒక పార్ట్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ పార్ట్ అండి. ఇలా మనకు డిఫరెంట్ మాడ్యూల్స్, అంటే ఈ అన్ని మాడ్యూల్స్ని కలిపి బట్ బేసిక్ ఐడియా ఏంటంటే ఒక బిజినెస్ని మనము వేరే యూజర్స్ ముందు, మన టార్గెట్ ఆడియన్స్ ముందు తీసుకొని వెళ్ళి వాళ్ళకు మన బ్రాండ్ గురించి, మన క్లయింట్ బ్రాండ్ గురించి చెప్పడమే డిజిటల్ మార్కెటింగ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ స్ట్రాటజీస్లో సార్ మనం ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తాము, మళ్ళీ ఇందులో కూడా ఒక స్ట్రాటజీ, ఇందులో కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. మనం ఫ్యూచర్లో వీడియోస్లో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇన్ షార్ట్ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఒక కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ స్ట్రాటజీస్లో ఆ పర్టికులర్ రెస్టారెంట్కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండి. వీళ్ళు ఒక 5 to 10 ఫుడ్ బ్లాగర్స్ని ఇన్వైట్ చేసి, ఓకే వాళ్ళకి పే కూడా చేసి
దే కెన్ గివ్ దెమ్ ఫుడ్ టు ఈట్. ఓకే, సో ఈ ఫుడ్ బ్లాగర్స్ వెళ్ళి వాళ్ళ రివ్యూ రాసి ఒక రీల్లో ఒక షార్ట్లో పెడితే ఆటోమేటిక్గా ఇఫ్ దట్ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫాలోవర్స్, అప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా పర్టికులర్ రెస్టారెంట్ పేరు ప్రతి పర్సన్కి తెలుస్తుంది అని అక్కడ వెళ్ళి ఆ పర్టికులర్ పర్సన్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ అతను ఫుల్ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనము స్ట్రాటజీని తెలుసుకోవాలి. అంటే ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్కి ఏ కాన్సెప్ట్ అనేది రైట్గా అప్లై అవుతుంది మనం తెలుసుకొని ఆ కాన్సెప్ట్ ద్వారా మనము ఈ పర్టికులర్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తామండి. ఇది ఒక బేసిక్ ఐడియా. అంటే ఒక సింపుల్ డెఫినేషన్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మన బిజినెస్ని, మన బ్రాండ్ని ప్రమోట్ చేయడము, అక్కడి నుంచి లీడ్స్ అండ్ సేల్స్ జనరేట్ చేయడము, ఈ స్ట్రాటజీని మనము డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్తాము. మళ్ళీ ఈ పర్టికులర్ స్ట్రాటజీలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ యాజ్ వి మూవ్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్ మనం ఆ టాపిక్స్ని డిస్కస్ చేస్తామండి. ఈ పర్టికులర్ మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి పంజాగుట్ట హైదరాబాద్లో ఉంటుందండి. మా ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మా ఇన్స్టిట్యూట్లో తెలుగులో క్లాసెస్ ప్లాన్ చేస్తాం మేము, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా మన క్లాసెస్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ మీ కంఫర్టబిలిటీ ప్రకారము ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీరు ఫ్యూచర్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే మా ఇన్స్టిట్యూట్ నంబర్ 9052425444ని కాంటాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మా వెబ్సైట్ www.webtrainings.in ని మీరు విజిట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రొఫైల్ గురించి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.